హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహానికా క్రియేషన్స్. ఫ్రెండ్స్, కార్తీక దీపం సీరియల్ డైలీ ఎపిసోడ్ ముందుగా మీకోసం చెప్పాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. ఇక సోఫాలో కూర్చున్న కార్తీక్ దగ్గరికి దీప వచ్చి తినడానికి తీసుకురానా అంటుంది. దీప అక్కర్లేదు అంటాడు కార్తీక్. నీ భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, ఫేర్వెల్ పార్టీ వద్దా ఏంటా చూపు అంటుంది దీప. నువ్వు ముందు ఆ కనుబొమ్మలు దించు అంటాడు కార్తీక్. అప్పుడు దీప దించుతా, ఇక నుండి ఇలానే ఉంటా అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు అన్నిటికీ తెగించే వచ్చావే అంటాడు. అన్నిటికీ తెగించే దానినే అయితే ఇక్కడెందుకు పడి చేస్తాను, పోతా అని ఎందుకు అంటాను, ఇలా పురుగులా చూస్తుంటే ఏ పెళ్ళా ఉంటుంది అంటుంది దీప. నువ్వు నాకు చేస్తున్న ఏకైక మేలు ఇదేనే అంటాడు కార్తీక్. నువ్వేమో నాకు ఎలగబెడుతున్నట్టు ఒకే ఒక్క తాళి కట్టి 100 ఉరితాళ్ళు బిగించావు అంటుంది. అప్పుడు శౌర్య అమ్మ అని పిలుచుకుంటూ వస్తుంది. ఓ, ఇద్దరు మాట్లాడుకుంటున్నారా, మాట్లాడుకోండి, మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళబోతుండగా ఏ రౌడీ ఆగే, నువ్వు ఇటురా అని పిలుస్తాడు. వచ్చి కూర్చో అంటాడు కార్తీక్. అప్పుడు శౌర్య మిమ్మల్ని ఒకటి అడగాలి అంటుంది. మిమ్మల్ని అంటే వంటలెక్కనిచ్చి మా అమ్మని అంటుంది. అని అమ్మ హిమ ఎక్కడ ఉంది, లాన్లో ఉందా అని అడుగుతుంది. అప్పుడు దీప లేదు, అక్కడి నుండే వచ్చాను, అక్కడ లేదు అంటుంది. అప్పుడు కార్తీక్ అమ్మ రూమ్లో ఉందిలే అంటాడు. అప్పుడు శౌర్య అవునా, అన్ని రూమ్లు వెతికాను, ఎక్కడా కనబడలేదు, ఆ ఒక్క రూమే వెతకలేదు అంటుంది. అప్పుడు కార్తీక్ అందుకే నేను నిదానంగా వెతకాలి అంటాడు. నిదానం గురించి మీరు చెప్తున్నారా అంటుంది దీప. అదిగో అందుకే ఆ టెంపర్ తనమే వద్దంటున్నాను అంటాడు కార్తీక్. అప్పుడు దీప శౌర్య మనం ఇంటికి వెళ్ళాలి, నీ బట్టలు సదురుకో అంటుంది. అప్పుడు శౌర్య అదేంటి, నానమ్మ ఇక్కడే ఉండమని అంది కదా అంటుంది. అప్పుడు కార్తీక్ దీప వైపు చూస్తాడు. అప్పుడు దీప మీరు ఏమీ కంగారు పడకండి, వాళ్ళ నానమ్మ ఉండమని అంది కదా అని నేనేమీ ఉండిపోన్లే అంటుంది. డాక్టర్ బాబు వెళ్ళమన్నారా మమ్మీ అంటుంది. లేదమ్మా, ఇప్పుడు హిమకు బాగానే ఉంది కదా, అందుకే వెళ్దాం, బట్టలు చదురుకొని రెడీగా ఉండు అంటుంది. ఇక ఇక్కడ మోనిత కార్తీక్ ఇంకా రాలేదు అని ప్రేమనితో చెబుతుంది. ఫోన్ చేస్తే కారు తాళాలు కనబడటం లేదు అన్నాడు, ఇంకా రావటం లేదే ప్రేమని అంటుంది. అప్పుడు ప్రేమని అవి దొరకవమ్మా, అవి దీప గుప్పిట్లో ఉంటాయి అంటుంది. మోనిత వెంటనే కార్తీక్కు ఫోన్ చేస్తుంది. ఏంటి రాలేదు అంటుంది. అప్పుడు కార్తీక్ కుదరలేదు, రాలేదు, ఫోన్ పెట్టే అంటాడు. ఇక ఇక్కడ హిమ నేను మీ అందరితో మాట్లాడాలి అంటుంది. నేను పరాయిదాన్ని, అనాథని, అయినా మీ అందరూ నా వాళ్ళు అనుకొని ఒకటి అడుగుతున్నాను, జవాబు చెప్పండి అంటుంది. ఏంటమ్మా, మీ తల్లిదండ్రులే కదా, తీసుకువస్తానని చెప్పాను కదా అంటాడు కార్తీక్. ఆ విషయం కాదు అంటుంది హిమ. మీరందరూ పైకి రండి చెప్తాను అంటుంది. అందరినీ పైకి తీసుకువెళ్ళి వాళ్ళ పెళ్లి ఫోటో చూపిస్తూ నువ్వు తగిలించిన ఫోటో అబద్ధం, కానీ నేను తగిలించిన ఫోటో నిజం కదా అంటుంది. వంటలక్కేమో నా భర్త దూరంగా వెళ్ళాడని చెప్పింది, నిన్ను అడిగితే చనిపోయిందని చెప్పావు, ఇది అబద్ధం అని చెప్తావా, ఇంకా మిమ్మల్ని నమ్మాలా, ఈ డాక్టర్ బాబు నీకు ఏమీ కాడా వంటలక్క అని అంటుంది హిమ. ఆ తర్వాత శౌర్య దగ్గరికి వచ్చి ఎప్పుడు మీ నాన్న ఏడి అని అడిగితే నాకు తెలియదు అని చెప్పేదానివి కదా, ఇప్పుడు నాకు తెలుసు, ఈ డాక్టర్ బాబే మీ నాన్న అంటుంది. అప్పుడు శౌర్య నాకు తెలుసు అంటుంది. అప్పుడు హిమ తెలుసా, ముందే తెలుసా అంటుంది. ఈయనే మా నాన్న అని ఎప్పుడో తెలుసు అంటుంది శౌర్య. ఎవరికి ఎప్పటికీ చెప్పననుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అంటూ ఏడుస్తుంది. నాన్న అని తెలిసాక నాన్న అని ఎందుకు పిలవలేదు, డాక్టర్ బాబు అని ఎందుకు పిలిచావు, అసలు అలా ఎలా పిలవగలిగావు శౌర్య అంటుంది హిమ. అప్పుడు దీప నేనే నా కూతురు నోరు మూయించాను అంటుంది. ఎందుకు వంటలక్క, ఇంత పెద్ద ఇల్లు ఉండగా మాస్కులు అమ్మి ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు మీరు కలిసి ఉండటం లేదు అంటుంది. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావా డాక్టర్ బాబు, వంటలక్క మీ భార్య కాదా చెప్పు అంటుంది. కాకపోతే కాదు అని ఒక్కరైనా చెప్పలేదంటే మీరిద్దరూ భార్యాభర్తలే, వంటలక్క మీ భార్యే, శౌర్య మీ కూతురే, వీళ్ళెవరూ మీ అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చెప్పలేదు. ఇంత మంచి వంటలక్కని ఇన్ని కష్టాలు పెడుతూ ఎందుకు ఎక్కడో ఉంచుతున్నారు అంటుంది. అవన్నీ విన్న కార్తీక్ కోపంగా బయటికి వచ్చేస్తాడు. కార్తీక్ వెనకాలే సౌందర్య దీప ఇద్దరు వస్తారు. ఎటురా అంటుంది సౌందర్య. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఆ ఫోటో ఎందుకు హిమకు కనిపించేలా ఉంచారు అంటాడు. అందులో మా ప్రమేయం ఏదీ లేదు అంటుంది సౌందర్య. ఇప్పుడు హిమకు ఏం చెప్పాలి, ఇది చేసిన మోసం చెప్పనా,
ఇప్పుడు నాకు ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అంటాడు కార్తిక్. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కార్తిక్ హిమకు ఏం చెప్పనున్నాడో ముందుగా తెలియాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.